చూశారు కదా, సముద్ర అలలతో కలిసి దీన్ని ఆలయ నమూనాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 2 నెలల నుంచి దీన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే కేవలం ఇది ప్రారంభోత్సవం కూడా సిద్ధంగా ఉంది. 45 రోజుల పాటు దీన్ని ఇక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే అయోధ్య రామ మందిరంలోని 20 అడుగులు ఎత్తున 3 అంతస్తులతో అక్కడ నిర్మిస్తే ఇక్కడ కూడా ఇంచుమించుగా అదే విధంగా అంత పెద్ద భారీగా కాకపోయినా సరే దాని యాజ్ ఇట్ ఈజ్ నమూనా ఇక్కడ దింపుతున్నారు. ఇక్కడ 7 అంతస్తులు ఉన్న హైట్ అంటే దాదాపు 90 అడుగుల హైట్లో కూడా వస్తుంది. అక్కడ అయోధ్యలో 161 అడుగులు, కానీ అంతే హైట్ ఇక్కడ రాకూడదు కాబట్టి 90 అడుగులతో ఇక్కడ దీన్ని కుదించడం జరిగింది. అదేవిధంగా 392 అక్కడ మన అయోధ్యలో స్తంభాలు ఉంటే ఇక్కడ కూడా ఇంచుమించుగా అన్ని స్తంభాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 44 ద్వారాలు అయోధ్యలో ఉన్నాయి, ఇక్కడ కూడా అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మండపాలు కూడా ఇక్కడ సేమ్ అదేవిధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక్కడ భారీ వర్షాలు వచ్చినా గాలివాన వచ్చినా తట్టుకునే విధంగా మొత్తం పూర్తిగా ఫైబర్ తోటి ఆలయ నమూనాను అంతా కూడా చిత్రీకరించడం జరుగుతుంది. భారీ లైటింగ్ తో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అయోధ్య రామ మందిరం లుక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇది కూడా రాబోతుందని చెప్పి ఈ నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. దీనికి కూడా శ్రీ గరుడ రామ మందిరం చూసుకొని పేరు కూడా పెట్టడం జరిగింది.